ఏ పంటైనా వేగంగా చేతికి అందాలి. తోటల్లో కాయలు, పండ్లు ఎక్కువ శాతం కాపుకు రావాలన్న ఆతృతతో రైతన్నలు తమ వ్యవసాయంలో రసాయన ఎరువులను, క్రిమిసంహారక మందులను పరిమితికి మించి వాడడం అలవాటైంది. దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతోంది, కానీ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. రసాయనాలతో పండిన పంటలను తినడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే విషయాన్ని గమనించిన ఆ ప్రజాప్రతినిధి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రజలు రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలన్న సంకల్పంతో సాగులో ముందుకు సాగుతున్న తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ రావుపై నేలతల్లి ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగర శివారులోని మోయినాబాద్ ప్రాంతంలోని హజీజ్ నగరంలో 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు ప్రకాష్ రావు గారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో 35 రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు దేశీ వరిని పండిస్తున్నారు. సేద్యంలో 100% ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు. వాటర్ అండ్ లాన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ క్షేత్రాన్ని డెమో ఫామ్గా అభివృద్ధి చేసి నేటి తరం యువతకు సేంద్రియ సాగులో అవలంబించాల్సిన మెలకువలను, నైపుణ్యాలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా రసాయనాలకు అలవాటు పడిన రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ప్రకాష్ రావు గారు. మేము ప్రధానంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమైనా కూడా ఈ నగరం పొలిమేరల్లో మాకు సొంత జాగా లేదు. అందుకని లీజ్ తీసుకొని ఇక్కడ 20 ఎకరాలు చిలుకూరు బాలాజీ దగ్గర గండిపేట పక్కనే ఇక్కడ నీటి వసతి కూడా బాగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సో ఇక్కడ ఆర్గానిక్ కల్టివేషన్ అంటే సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని మొదలుపెట్టాం. చాలా రోజులు మేము వెతికాం. ఒక వర్జిన్ ల్యాండ్ కావాలి, ఒక 20-30 ఏళ్ళు వ్యవసాయం చేయని భూమి కావాలి అని వెతికినప్పుడు మాకు ఇక్కడ ఈ భూమి కనబడింది. ఇది దాదాపుగా 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేయని భూమి. ఈ భూమిని కౌలుకు తీసుకొని 3 నెలల క్రితము మేము ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇప్పుడు ఆకుకూరలు, టమాటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ 35 రకాలుగా కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రకాల దుంపలు, తీగజాతి అన్నీ కూడా పెడుతున్నాం. ఇందులో పండే కూరగాయలన్నీ కూడా నగరంలో ఉన్న ఎవరైతే ఈ సేంద్రియ పద్ధతి ద్వారా పండిన కూరగాయలు, ఆహార పదార్థాలు తినాలనుకుంటున్నారో వాళ్ళకు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యాలు కాపాడడంలో ఇదొక ప్రయత్నంగా మేము మొదలుపెట్టాం. దీంతో పాటుగా నేను చైర్మన్గా ఉన్న వాలంటరీ అంటే వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా దీనికి ఒక ఫామ్గా అంటే డెమో ఫామ్గా కూడా దీన్ని మేము వాళ్ళకు అవకాశం ఇచ్చాం. ఇక్కడ వచ్చి ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చు, ఇక్కడ జరుగుతున్న పద్ధతులను అధ్యయనం చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సో ఇక్కడ వాలంటరీ 4 నెలల ట్రైనింగ్ కోర్సు స్టార్ట్ చేయబోతున్నది. ఈ విత్తనం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా ఈ మెలకువలు, నైపుణ్యాన్ని ఈ వచ్చే ఎవరైతే ఆ కోర్సు అభ్యాసం చేయబోతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఫ్రీగా నేర్చుకోవచ్చు. వాళ్ళు వాలంటరీ ద్వారా ప్రతి 4 నెలలకు ఒక బ్యాచ్ అంటే సంవత్సరానికి 120 మందికి ప్రతి బ్యాచ్లో 40 మంది చొప్పున ఈ సేంద్రియ వ్యవసాయం మీద వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఫామ్లో ఒక 3-4 గంటలు పనిచేస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత వాలంటరీలో కూడా వారికి 2 గంటలు థియరీ క్లాసులు ఉంటాయి. సో ఈ రకంగా ప్రతి సంవత్సరం 120 మందిని ఈ ఫామ్ ద్వారా ట్రైన్ చేయాలనేది మా సంకల్పంగా ఉంది. అదేవిధంగా వాలంటరీ నుంచి అన్ని జిల్లాలలో కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎట్లా చేయాలనే దాని మీద రైతాంగానికి కూడా 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా పెట్టాం. సో వాళ్ళకు కూడా ఈ ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ఆర్గానిక్ ఫామ్స్కు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సేంద్రియ వ్యవసాయం మీద మనం వాళ్ళకు శిక్షణ ఇచ్చే అవకాశం వాలంటరీ ద్వారా మనకు లభిస్తున్నది. సో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి చొరవతోని ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ప్రభుత్వ రంగంలోనే వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందరూ ప్రైవేటు ల్యాబ్స్ మీద ఆధారపడి ఈ సర్టిఫికేషన్ అనేది తీసుకునేవాళ్ళు. ఈ సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం. అయితే ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే
ఒక్క బ్యాచ్కు 35,000 రూపాయల దాకా రైతు పే చేయాల్సి వచ్చేది. అందుకని ఇంకోటి ప్రైవేట్ సర్టిఫికెట్స్ని కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళేదో డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పి ఒక అపోహ కూడా ఉండేది. అందుకని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఎప్పుడైతే మొదలుపెట్టిందో దీనివల్ల ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని సర్టిఫికేషన్ కోసం అప్లై చేయడం జరిగింది. సో ఇవాళ బిగ్ బాస్కెట్ కానీ, రిలయన్స్ ద్వారా కానీ, ఇంకా చాలా సంస్థల ద్వారా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేటి, ఆర్గానిక్ వెజిటబుల్స్ అనేటి ప్రజలకు అందుబాటులో వచ్చినాయి. అయితే ప్రజలు తీసుకునేటప్పుడు అనుమానిస్తున్నారు, ఇది నిజంగా ఆర్గానిక్ ఫామ్ నుంచి వచ్చిందా లేదా. అందుకని వాళ్ళు కూడా ఏమంటున్నారు, రైతుల దగ్గర నుంచి మీరు ఆర్గానిక్ సర్టిఫికేట్ చూపెట్టండి మాకని అంటున్నారు. సో కాబట్టి ఈ రైతులందరికీ కూడా ప్రభుత్వం చేయూతనిచ్చడానికి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా స్టార్ట్ చేసింది. 3 సంవత్సరాల్లో ఏ రైతైనా కూడా భూమిని కంప్లీట్గా ఆర్గానిక్ కన్వర్ట్ చేయొచ్చు. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగా తెలంగాణలోని ప్రతి రైతు తమ పొలంలో సేంద్రియ పంటలను సాగు చేసినట్లయితే దేశ విదేశాలకు మన ఉత్పత్తులను చేరవేయగలుగుతామో అంటున్నారు ప్రకాష్ రావు గారు. అంతేకాదు, రైతుకు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తలెత్తదని చెప్తున్నారు. ఒక ఆవు ఉంటే చాలు, 10 ఎకరాల్లో ఆవు వ్యర్థాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలను పండించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు అంటున్నారు ఈయన. ఇవాళ ఆర్గానిక్ పంటలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఒకవేళ మనం ఎక్కువ ఉత్పత్తి వచ్చింది అనుకోండి, పక్కనున్న దుబాయ్కి, సింగపూర్కి, తర్వాత ఇతర దేశాలకు మనం 4 గంటలలో ఇక్కడ నుంచి ఎయిర్ కార్గో ద్వారా పంపగలుగుతాం. ఒకవేళ షిప్ల ద్వారా పంపినా కూడా వారం రోజుల లోపల కనీసం ఒక 50 దేశాలకు మనం ఇక్కడ నుంచి షిప్పింగ్ ద్వారా పంపగలుగుతాం. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరం భూమిని కూడా మనం సేంద్రియ పద్ధతి వ్యవసాయానికి కనుక మలిచినట్టయితే ఈ రైతులకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి కూడా ఉండదు. ఎందుకంటే పెట్టుబడులు చూసినప్పుడు మామూలు రసాయనాలతోని పంటలు పండించే రైతు కంటే ఈ ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతుకు ఒక 2-3 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది, కానీ 2-3 సంవత్సరాల తర్వాత చౌక అయిపోతుంది. చాలా తక్కువ ధరలో మనం తక్కువ పెట్టుబడితోని ఎక్కువ పంట పండించే అవకాశం మనకు ఆర్గానిక్ సేంద్రియ పద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎరువుల బస్తాలు కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ అవసరం ఉండవు. మనము ఒక ఆవు ఉంటే చాలు, 10 ఎకరాలలో మనం ఆవు పేడతోని మనం ఎరువులు తయారు చేయొచ్చు. ఆవు మూత్రంతోని, వేప గింజలతోని మనం కషాయాలు తయారు చేసి ఈ పురుగు మందులు వీటిని మనము పురుగు కంట్రోల్ కోసం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తున్నది. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్న రెయిన్బో లాంటి హాస్పిటల్స్కి వెళ్తే పేడియాట్రిక్ ఆంకాలజీ వింగ్ ఉంది. అంటే 2 ఏళ్ల పిల్లలకు, 1 సంవత్సరం పిల్లలకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మామూలుగా క్యాన్సర్ రావడానికి ఒక 5-10 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఒక ఆరోగ్యంలో సెల్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అంటే కణాల యొక్క పూర్తి అవి పాడైపోవడం మొదలైన తర్వాత ఒక 10 సంవత్సరాలకు కానీ ల్యాబొరేటరీలో మనకి ఇది క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ కాదు బయాప్సీ ద్వారా. అంటే ఒక ట్యూమర్ తయారు కావడానికి 5 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి ఎందుకు వస్తున్నదంటే గర్భవతులైన మహిళలు వాళ్ళు గర్భం ధరించిన తర్వాత వాళ్ళు తాగే పాలు కానీ, వాళ్ళు తినే కూరగాయలు కానీ, వాళ్ళు తినే అన్నం కానీ, గోధుమ పిండి కానీ అన్నిట్లో కూడా పురుగు మందు యొక్క ఈ యూరియా, డిఏపి యొక్క అవశేషాలు ఉండడం వల్ల పుట్టే పిల్లలు కూడా క్యాన్సర్తో పుడుతున్నారు. అంటే మన ఆరోగ్యాలను పాడు చేసుకోవడం మన ఇష్టం, కానీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ భూమి మీద పుట్టే శిశువు ఆరోగ్యంతో పుట్టాలని కోరుకుంటాం. ఏ తల్లి కూడా తెలిసి బిడ్డకు విషం ఇయ్యదు. కానీ ఇక్కడ తల్లులకు ఏంటంటే అవగాహన లేక వాళ్ళు తినే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, వాళ్ళు తినే అన్నం కానీ వాటిల్లో ఈ క్యాన్సర్ అవశేషాలు ఉన్నాయనే విషయం వారికి తెలియదు. ఇటీవల అమెరికాలో ఒక నగరంలో జరిగిన రీసెర్చ్లో 99% పిల్లలలో ఈ పురుగు మందుల యొక్క ఎఫెక్ట్ వారి రక్తంలో కనబడిందని చెప్పి పరిశోధనలో వచ్చింది. 110 మందిని పరీక్ష చేస్తే 99 మందికి ఆ క్యాన్సర్ కారకాలు వాళ్ళ రక్తంలో కనబడ్డాయి. అంటే అవి ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు తినే కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా వచ్చాయి. అదేవిధంగా ఈ పురుగు మందులను మనం పరిశీలించినట్టయితే మన భారతదేశంలో అమ్మే కలుపు మందు కానీ, పురుగు మందు కానీ ఈ అన్నీ కూడా 90% క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, కార్సినోజెనిక్. గ్లైపోసెట్ను మనం నిషేధించినా కూడా అది ఇంకో రూపంలో మళ్ళీ మన ముందుకు వచ్చింది. మోనోక్రోటోపాస్ని నిషేధించినా కూడా ఇంకో రూపంలో మళ్ళీ మన ముందుకు వస్తున్నది. ఎంత మోతాదులో వాడాలనేది కూడా రైతులకు అవగాహన లేదు. ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయించాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టయితే
ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకున్నట్టయితే తప్పకుండా ఈ క్యాన్సర్ను మనం తరిమి కొట్టగలుగుతాం. క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా సేంద్రియ పద్ధతుల్లోనే పండిన కూరగాయలు తినాలి, పండిన బియ్యం తినాలి, పండిన అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలి. ఇవాళ ఆర్గానిక్ షాప్స్ కూడా పెరుగుతున్నాయి, ఆన్లైన్లో కూడా ఈ కూరగాయలు దొరుకుతున్నాయి. ఎవ్వరికి వారికి కనుక డాబా మీద స్థలం ఉన్నట్టయితే డాబా మీద ఆర్గానిక్ కూరగాయలు పెంచుకోవచ్చు, బాల్కనీల స్థలం ఉంటే బాల్కనీలో పెంచుకోవచ్చు, లేదా ఇట్లాంటి ఫామ్స్కి ఆదివారం వచ్చి వాళ్ళు స్వయంగా ఇక్కడ అనుసరిస్తున్న పద్ధతులను చూసి వారు ఇక్కడ తీసుకోవచ్చు. మేము ఈ నగర ప్రజల కోసం ఒక అవకాశాన్ని కూడా ఇక్కడ ఇచ్చాం. 600 చదరపు అడుగుల లోపల వారికి ఇష్టమైన కూరగాయలను వారు పెంచుకోవచ్చు. దాని నిర్వహణ అంతా మేము చూస్తాం. వారు చాలా తక్కువ ధరతోని బయట కూరగాయలు కొంటే ఏ ధర అవుతుందో అదే ధరకు ఇక్కడ ఆర్గానిక్ కూరగాయలు కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వాళ్ళ ఫామ్స్ను పరిశీలించుకోవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక 600 చదరపు గడుగులను ఈ ఫామ్లో మేము పెట్టగలిగాం. అదేవిధంగా ఒకవేళ కనుక ఎక్కువ మంది ఆర్గానిక్ కూరగాయలు తినడానికి ఇష్టపడితే ఈ రైతులు ఎవరైతే శిక్షణ పొందుతున్నారో వాళ్ళందరికీ ఈ ఆర్గానిక్ పంటలు పండించే అవకాశం కల్పించడం కోసం ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నాం. సిటీ చుట్టుపక్కల ఎన్ఆర్ఐ చాలామంది వందలాది ఎకరాలు కొనిపెట్టుకున్నారు. నగరంలో ఉన్న ధనవంతులు కూడా వందలాది ఎకరాలు కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు ఏ రూట్లో పోయినా కూడా కనీసం 30-40 కిలోమీటర్ల వరకు కూడా ఫెన్సింగ్ వేసి ఉంటాయి, కానీ ఎక్కడ పంటలు పండే భూములు పంటలు పండడం లేదు. అంటే గతంలో వ్యవసాయం చేసిన భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ కోసము ధర పెరిగినప్పుడు అమ్ముదాం అన్నట్టుగా వాళ్ళు ఆ రకంగా పెట్టుకున్నారు. సో ఈ భూములలో యువకులు ఎవరైనా నిరుద్యోగ యువకులు కానీ ఈ సేంద్రియ పద్ధతి వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు కానీ వాటిని లీజుకు తీసుకొని 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇటువంటి వ్యవసాయాన్ని పెట్టుకున్నట్టయితే ఇది లాభదాయకం అవుతుంది. కేవలం ఉద్యోగాల కోసము ప్రభుత్వాల చుట్టూ తిరగడం లేదా కంపెనీల చుట్టూ తిరిగి అలసిపోవడం కంటే ఉన్నంతలో ఈ రకమైన 1 ఎకరమో 2 ఎకరాలో 5 ఎకరాలో తీసుకొని ఆకుకూరలు పండించుకున్నా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆర్జించవచ్చు. ఈ ఏవైతే ఆర్గానిక్ సేద్యం మీద అపోహలు ఉన్నాయో ఇక్కడికి వస్తే అవన్నీ తొలగిపోతాయి. స్వేచ్ఛగా ఎవరైనా కూడా ఈ ఫామ్ను విజిట్ చేయవచ్చు. వచ్చి ఇక్కడ వ్యవసాయ పనులలో వాళ్ళు పరిశీలించి ఏ రకమైన సేంద్రియ పద్ధతులను ఇక్కడ అవలంబిస్తుండ్రు అనేది చూడొచ్చు. రాజకీయ వ్యవహారాల్లో బిజీగా గడిపే ప్రకాష్ రావు గారికి తన సోదరుడు శ్రీనివాసరావు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సాగు పనులన్నింటినీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా భావిస్తున్నారు ఈయన. సేంద్రియ వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న శ్రీనివాసరావు గారు పాలేకర్, సేవియర్, చౌహాన్ క్యూ విధానాలను అనుసరిస్తూ పంటలను పండిస్తున్నారు. నాణ్యమైన ఆరోగ్యకరమైన దిగుబడిని సాధిస్తున్నారు. ఈ క్షేత్రం లోపల పాలకూర కానీ వరి కానీ తర్వాత ప్రతి పంట కూడా దాదాపు ఇప్పుడు 40 రకాల పంటలు వేసాం. 40 రకాల పంటలకు కూడా దేనికి కూడా రసాయనిక ఎరువులు మేము వేయలేదు. ఓన్లీ సేంద్రియమే. అది గో ఆధారిత వ్యవసాయం ద్వారా మేము చేస్తున్నాము. ఇప్పుడు అందులో రకరకాల విధానాలు ఉన్నాయి. పాలేకర్ విధానం అని, తర్వాత సివిఆర్ మట్టి విధానం, తర్వాత చౌహాన్ క్యూ విధానం, ఇలాంటి విధానాలన్నింటినీ అవగతం చేసుకొని వాళ్ళు చూపించినటువంటి మార్గదర్శకంలోనే మేము వీటికి కషాయాలు కానీ ఎరువులు కానీ తయారు చేస్తున్నాం. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామండి. ఇక్కడ వరిలో మేము దాదాపు 14 రకాల విత్తనాలు అనేవి వేసాము. అయితే మేము వేయడం అనేది కొంచెం లేటుగా జరిగింది. 9వ నెల 5వ తారీఖు 9వ నెల 2018లో మేము మొదలుపెట్టాము. అది పెట్టే విధానం కూడా మేము ఎట్లా పెట్టామంటే సాళ్ళు అంటే ఒక తాడుకు దారానికి గుర్తులు పెట్టుకొని ఒక్కొక్క 9 ఇంచులకు ఒక గింజను వడ్ల గింజలను నాటాము. మేము వరి కాదు, నారు పెంచడం తర్వాత నాటేయడం కాదు, వడ్ల గింజనే ఒక్కొక్క గింజను నాటాము. కానీ దుబ్బు ఎట్లా పోసినాయి అంటే ఇప్పుడు మీరు చూశారు, ఇందులో 40-50 పిలకలు వచ్చినాయి ఒక్కొక్క దానికి, అద్భుతంగా వచ్చినాయి. అయితే మధ్య మధ్య మేము ఏంటంటే 1 మీటర్కి 1 ఫీట్ జాగ వదిలిపెట్టాము గాలి తలగాలని. ఆ రకంగా ఒక దాదాపు 14 రకాల వరి ధాన్యాలను మేము ఇందులో పండించడం జరుగుతుంది. అందులో ఇసుక సన్నాలు, పద్మిని, తర్వాత మొలగొలికలు, తర్వాత కల్చర్, తర్వాత చాలా రోజుల కింద మనం మర్చిపోయినటువంటి అన్ని రకాలైనటువంటి పంటలను ఇక్కడ మేము రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము చేయడం జరుగుతుందండి. అయితే వీటికి పెస్ట్ కంట్రోల్ కూడా మేము సొంతంగా తయారు చేసుకున్న కషాయాలతోనే చేస్తున్నాం. తర్వాత ఇందులో మీరు చూస్తున్నారు ఫిరమోన్ ట్రాప్స్. అవి ఏంటంటే ఈ కాండం తొలచు పురుగును కంట్రోల్ చేయడానికి ఏ మందులు లేవు. ఇప్పుడు బయట మార్కెట్లో దాదాపు 5-6 రకాల మందులు కొడుతున్నారు, వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ దానికి ఏంటంటే మేము ట్రైకోగామా ఎగ్స్ అనేటివి తీసుకొచ్చాము. అవి ఏంటంటే ఆ ఎగ్స్ నుంచి
బయటకు వచ్చి లార్వా రూపంగా ఉన్నటువంటి ఈ కాండందొలుచు పురుగులను అది తినేస్తుంది, అది అంటే నిర్మూలిస్తుంది. అట్లనే ట్రాప్స్ కూడా పెట్టాము మేము ఎలక్ట్రిక్ బల్బుతోని, కింద టబ్బు పెట్టి టబ్బులో వాటర్ పోసి పెట్టాము. రాత్రి అది తల్లి పురుగులను ఆకర్షించుకుంటుందండి. తల్లి పురుగులను ఆకర్షించుకొని అవన్నీ కూడా నీళ్ళలో పడి చనిపోతాయి. అట్లా మేము పెస్ట్ కంట్రోల్ అనేది సమర్థవంతంగా చేయడం జరిగింది. ఇందులో దాదాపు 8-9 రకాల ఆకుకూరలు మేము పెంచుతున్నామండి. అంటే పాలకూర, తోటకూర, సోయకూర, తర్వాత చుక్కకూర, ఇలాంటి మెంతికూర, ఇలాంటివన్నీ కూడా మేము ఆర్గానిక్ మెథడ్స్లో పెంచుతున్నాం. బయట మనం ఎక్కడ చూసినా కానీ కెమికల్స్ అనేటివి విరివిగా వాడుతున్నారు. కానీ మా ఆకుకూరల్లో ఎక్కడ కూడా మేము కెమికల్స్ అనేటివి యూజ్ చేయం, న్యాచురల్గానే పండిస్తున్నాం. దాదాపు ఒక 5 ఎకరాలలో ఇప్పుడు మేము వేసాము ఆకుకూరలు. ఇంకా ఒక 10 acres వేయాల్సిన అవసరం ఉంది. అది కొంచెం స్టార్ట్ చేసాము ఇప్పుడే, అది కూడా అవుతుంది. ఒక 1-2 months లోపల కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది ఆర్గానిక్ కూరగాయలు కావాలని కోరుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి అందుబాటులోకి తేవడానికి మేము అన్ని రకాల పంటలు ఇందులో పండించాలని అనుకున్నాం. బెండ వేసాము, టమాటా వేసాము, గోరుచిక్కుడు, చిక్కుడు, తర్వాత తీగ జాతి కూరగాయలు అన్నటువంటి కాకర, దొండ, బీర, సోర, ఇవన్నీ కూడా అన్ని రకాల తీగ జాతి కూరగాయలు కూడా మేము ఈరోజు స్టార్ట్ చేశాము. మొక్కలకు వాటి దశలను బట్టి ఎరువులను, కషాయాలను అందిస్తున్నారు శ్రీనివాసరావు గారు. మొక్కగా ఉన్నప్పుడు ఏ ఎరువు అందించాలి, పెరిగేటప్పుడు, ఆ తరువాత కాత పూత దశల్లో మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి కషాయాలను అందించాలి, బలానికి ఏ ఎరువు వేయాలన్న దానిపై రైతుకు అవగాహన తప్పనిసరి అని అంటున్నారు ఈయన. పంటలకు కావాల్సిన కషాయాలను, ఎరువులను స్వయంగా తయారు చేసి అందిస్తున్నారు. క్షేత్రంలో జీవ వైవిధ్యాన్ని పెంచుతున్నారు. మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అదేవిధంగా మొక్కలకు కూడా 3 దశలు ఉంటాయి. అంటే వాటి మొలకలుగా ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి, తర్వాత అవి పెరుగుతుంటే ఏమి ఇవ్వాలి, తర్వాత అది పెరిగిన తర్వాత కాత పూత వచ్చే టైంకి ఏమి ఇవ్వాలి అనేది మనము వాటికి కొన్ని కషాయాలు అవి తయారు చేసుకొని వాటికి బలానికి ఏమి ఇవ్వాలి, మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే, తర్వాత మంచి పూత కాత ఎక్కువ రావాలంటే ఏం వాటికి స్ప్రే చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. మనకి ఎట్లయితే ఎముకల లోపల కాల్షియం లేకపోతే మనిషికి ఎముకల నొప్పులు వస్తాయో, అట్లనే మొక్కలకు కూడా కాల్షియం చాలా అవసరం. ఇది గవ్వలతో తయారు చేశామండి. మనకు సముద్ర పొడ్డున దొరికే గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వల ద్వారా ఇవి తయారు చేయడం జరిగింది. దాదాపు ఇది మనకు ఒక 1 ml 1 లీటర్ నీళ్ళలో కలిపి మేము స్ప్రే చేస్తే మొక్కలకు కాల్షియం అనేది సమృద్ధిగా వస్తుంది. అలాగే పాలేకర్ గారి విధానం లోపల మేము జీవామృతం, తర్వాత ఘనజీవామృతం, తర్వాత పంచపత్ర కషాయం, దశపర్ణి కషాయం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ యూజ్ చేసుకుంటూ చౌహాన్ క్యూ పద్ధతులు కూడా కొన్ని మేము పాటిస్తున్నామండి. అంటే మొక్క గ్రోత్ కోసం మేము ఇది దాల్చిన చెక్కతోని తయారు చేసినటువంటి ద్రావకం ఇది దాదాపు ఒక 1/4 కిలో దాల్చిన చెక్కలు తీసుకొని, ఆ దాల్చిన చెక్కలు కొంత బెల్లం, అంటే ఎంత 1/4 కిలోకు ఒక 1/2 కిలో బెల్లం కలిపి అందులో ఒక 6-7 రోజులు నానబెట్టి మురగబెట్టిన తర్వాత ఈ ద్రావకం తయారవుతుందండి. అందులో కొంచెం తెల్లగల్లు కానీ బీరు కానీ కలుపుకోవచ్చు. ఎక్కువ రోజులు ఒక 6 నెలలు ఉండాలంటే మనం మంచి ప్యూర్ తెల్లగల్లు కానీ లేదా బీరు కానీ కలుపుకుంటే ఎక్కువ రోజులు మనకు ప్రిజర్వేటివ్గా మనకు పనికి వస్తుందండి. ఇది దాల్చిన చెక్క ద్రావకం అంటారు దీన్ని. OHN అంటారు, ఓరియంటెడ్ హెర్బల్ న్యూట్రిషన్. ఇందులో మొక్కకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయండి. ఇందులో మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు. కాబట్టి దీన్ని మనము ఎవ్రీ 10 daysకి ఒకసారి మేము స్ప్రే చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మొక్క బలంగా వస్తుంది, రోగ నిరోధక శక్తిని తట్టుకుంటుంది, చీడపీడలను తట్టుకుంటుంది, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా తాను నివారించుకోగలుగుతుంది. ఇది వెల్లుల్లితో తయారు చేసినటువంటి ద్రావకం. ఇది 2 కిలోల వెల్లుల్లి, 2 కిలోల బెల్లం కలిపి వీటిని మనం ఒక 10 రోజులు ఫెర్మెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ద్రావకం తయారైంది. దీన్ని మనం అందులో ఇప్పుడు ముందు చెప్పినటువంటి దాల్చిన చెక్క ద్రావణంలో కలిపి మనం స్ప్రే చేస్తున్నాం మేము. తర్వాత దీంతోపాటు ఇది అల్లం ద్రావణం. అల్లం ఒక 2 కిలోలు తీసుకొని అందులో 2 కిలోల బెల్లం కలిపి బాగా ఒక 10-12 రోజులు నానబెట్టి మురగబెట్టి ఆ తర్వాత ద్రావకం తయారు చేసామండి. ఈ 3 కలిపి అల్లం, వెల్లుల్లి అండ్ దాల్చిన చెక్క, ఈ 3 కూడా మొక్క
చిన్న దశలో ఉన్నప్పుడు 1 లీటర్ నీళ్లకు 1 ml కలుపుతున్నాం. మొక్క పెద్దదైతే 1 లీటర్ నీళ్లకు 3 ml కలుపుతున్నాం. అంటే పంపుకు ఒక 45-50 ml కలిపి స్ప్రే చేస్తున్నాం. ఇందులో సూక్ష్మ పోషకాలు అనేటివి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మొక్కకు పోషక లోపం అనేది ఉండదు. కాబట్టి మొక్క బలంగా పెరుగుతుంది, కాత పూత బలంగా వస్తుంది. ఇది చోహన్ క్యూ పద్ధతిలో కూడా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిగా మేము గుర్తించాము. మేము ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయంలో కూడా గ్రోత్ బాగా వచ్చింది. దీన్ని IMO అంటారండి, ది ఇండిజినియస్ మైక్రో ఆర్గానిజం. ఇది ఎట్లా తయారు చేస్తారంటే ఒక చెక్కపెట్టెలో సగం వరకు మనము వండిన అన్నాన్ని వేసి, చెక్కపెట్టెలో వండిన అన్నాన్ని వేసి, అది మనకు ముడి బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. ముడి బియ్యంతో తయారు చేసిన అన్నం వండితే ఇంకా చాలా బాగుంటుంది. దాన్ని చెక్కపెట్టెలో వేసి దాని మీద ఒక పేపర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసి కట్టి ఎక్కడన్నా దూరం అడవి ప్రాంతం లోపల లేదా చెట్ల కిందో భూమి లోపల పాత్ర పెట్టేసేయాలి. ఒక 4-5 డేస్ తర్వాత దీన్ని బయటికి తీస్తే అందులో మనకు దేశవాళీ సూక్ష్మక్రిములు ఏవైతే మనకు మేలు చేసే సూక్ష్మక్రిములు ఉన్నాయో అవన్నీ కూడా అన్నం మీదకి చేరుకోవడం జరుగుతుంది. అది ఒక బూజులాగా పేరుకుంటుంది. ఆ బూజే మనకు మేలు చేసే ఒక బ్యాక్టీరియా, దేశవాళీ బ్యాక్టీరియా. అది మనకు మనం స్ప్రే చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా మనం కలుపుకున్నట్టయితే మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుంది. మొక్కలకు మంచి చేసేటువంటి బ్యాక్టీరియా మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే శత్రు పురుగులను చంపడానికి మిత్రు పురుగులను యూజ్ చేస్తాం. అట్లనే ఈ వైరస్ లాంటివి ఏమైనా రాకుండా ఉండాలంటే, అంటే మొక్కకు హాని చేసే ఏ రకమైన వైరస్ రాకుండా ఉండాలంటే మనకు మంచి చేసేటువంటి సూక్ష్మక్రిములు అనేది పెంచుకోవడం జరుగుతుంది. అందులో ఈ IMOలో అలాంటి సూక్ష్మక్రిములు అనేవి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మనం ఏది స్ప్రే చేసుకున్నా కానీ అందులో IMO కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకు మొక్కకు కూడా చెడు చేసేటువంటి సూక్ష్మక్రిముల నుండి మనం రక్షించడం అనేది జరుగుతుంది. 4 కేజీల బొప్పాయి తీసుకొచ్చామండి. అంటే మంచి ప్యూర్ బొప్పాయి కాదు, అంటే రైతులు అక్కడ అమ్ముకున్న తర్వాత పడేసినవి ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొచ్చి దానికి 4 కిలోల బెల్లాన్ని కలిపి 20 రోజులు దీన్ని ఫెర్మెంటేషన్ చేశాము. 20 రోజుల తర్వాత ద్రావకం ఈ రకంగా తయారైంది. ఇది బొప్పాయి అండ్ బెల్లం ద్రావకం. దీన్ని మేము ఇది కూడా 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి పంట మీద స్ప్రే చేస్తాం. ఇది ఒక 800 ml 800 ml పర్ 100 లీటర్ నీళ్ళకి కలిపి స్ప్రే చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఈ మొక్క లోపల ఉన్నటువంటి మొక్క కావాల్సినటువంటి పోషక విలువలు కూడా ఇందులో వస్తున్నాయి. మొక్కకు ఏదైతే లోపం ఉందో అన్ని లోపాలు కూడా దీంతో సవరించబడతాయి. మనం ఏదైతే వేస్ట్ అనుకుంటామో ఆ వేస్ట్ నుంచి మనం ఇవన్నీ సేకరించి ఈరోజు ఈ పంట అనేది ఎక్కువ దిగుబడి రావడానికి వీటన్నిటి కూడా యూజ్ చేసుకుంటున్నాం. తర్వాత విత్తనాలు కూడా మనము పంట మొత్తం వేసి మనం దళారుల మీదనో లేకపోతే మల్టీనేషనల్ కంపెనీల మీదనో ఆధారపడుతున్నాం. ఆ విత్తనాలు కొనుక్కుంటున్నాం. అయితే విత్తనం మీద పెత్తనం అంతా కూడా మల్టీనేషనల్ కంపెనీకి అప్పచెప్పాము. దానివల్ల మన బతుకులు చాలా దుర్భరం అయిపోయినాయి. అటు విత్తనాలు కూడా మనం సేకరించుకోవాలి. మన దేశీయ విత్తనాలే పెట్టాలి. దేశీయ విత్తనాలని మనం మళ్ళీ మన పంటలకు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ హైబ్రిడ్ విత్తనాలు పెట్టినా కానీ మొలవు, వాటిలో కూడా ఆ జన్యువులలో కూడా విష పదార్థాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సొంతంగా మన విత్తనాలను మనం కాపాడుకోవాలి. మన విత్తనం మీద పెత్తనం మనం సాధించుకోవాలి. ఇదే నేను రైతులకు ఇచ్చే సందేశం. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ ఉత్పత్తుల వినియోగం పెరగాలి. రసాయనిక ఎరువుల వల్ల భూసారం రోజురోజుకు పడిపోతోంది. అదే సేంద్రియ వ్యవసాయం చేస్తే మరింత సారవంతమవుతోంది. సేంద్రియ ఉత్పత్తుల ఆహారంతో ఆరోగ్యం మన చేతిలో ఉంటోంది. సేంద్రియ సాగు దిశగా రైతులను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రకాష్ రావు గారి సంకల్పాన్ని అందరూ స్వాగతించాలి. రైతులు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేయాలి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం.